వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నిన్న సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ జరిగింది. విరమణ చేశాడా, విరమణ చేయించారా? రెండోదే నిజం. బలవంతంగా విరమణ చేయించారు. ఆయన ఏ డిమాండ్ల మీనైతే దీక్షకు పూనుకున్నాడో ఆ డిమాండ్స్ నెరవేరలేదు. భారతదేశంలో దీక్షలకు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఏ మనిషి అయినా ఒక అంశం మీద, ఒక సమస్య మీద, ఒక డిమాండ్ మీద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవటం అనేది చరిత్రలో కనీసం 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇలా మనం చూస్తే ప్రతి ఆమరణ నిరాహార దీక్ష ఏదో ఒక ఫలితాన్ని సాధించిన సందర్భాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ మనిషి ఆమరణ నిరాహార దీక్షలోనే అమరుడైపోయిన తర్వాత ఫలితం సాధించిన రోజులు కూడా ఉన్నాయి. శాంతియుత నిరసన దీక్ష ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ పునాది వేశాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మౌనంగా ఉండటం, భోజనం చేయకుండా ఉండటం, నీళ్లు తాగకుండా ఉండటం, ఇది ఒక ఆయుధంగా, అస్త్రంగా మహాత్మా గాంధీ ప్రయోగించాడు. ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది. మహాత్మా గాంధీ ఎక్కడి నుంచి దీన్ని తీసుకున్నాడు? కుటుంబం నుంచే, భారతదేశ కుటుంబ వ్యవస్థలో నుంచే తీసుకున్నాడు. భర్త మీద భార్య కోపం వస్తే తినకుండా తన నిరసనను ప్రకటించటం, పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వస్తే తినకుండా తమ నిరసన ప్రకటించడం, తాము అనుకున్నవి, తాము అడిగినవి తల్లిదండ్రులు సమకూర్చకపోతే మౌనంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం, భోజనం చేయకుండా ఉండటం, ఇలాంటి ఒక నిరసన రూపాన్ని రాజకీయ నిరసన రూపంగా మార్చిన వాడు మహాత్మా గాంధీ. రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మీద మౌనంగా దండెత్తి దండయాత్ర చేశాడు. ప్రతి సందర్భంలో మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడల్లా స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు, అధికారులు వచ్చి చర్చలు చేసేవారు. అలా చర్చలు చేసి పరిష్కారం చూయించిన తర్వాత ఆయన దీక్ష నుంచి విరమింపచేసేవారు. ఒక్కొక్కసారి దీక్ష విరమణ చేయకపోతే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడితే జైల్లో కూడా దీక్షను కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఆ జైల్లో కూడా దీక్షను కొనసాగించటం మూలంగా ప్రభుత్వమే దిగొచ్చి సమస్యని పరిష్కరించింది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే చాలా దీక్షలు చూస్తాం. ఇటీవలి కాలంలోనే మన చరిత్ర క్రమంలో ఒక 15 సంవత్సరాల కాలంలోనే ఇలాంటి దీక్షలు మీకు 1-2 గుర్తు చేస్తాను. మహాత్మా గాంధీ దీక్ష ఒకటైతే చరిత్రలో, ఆ తర్వాత మన స్మృతిపథంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వరంగం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు 56 రోజులు. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 1952లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే ఆయన ప్రాణత్యాగం జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ దీక్ష వలన ఒక ఫలితం సాధించాడు. గాంధీ అనేక దీక్షలను ఫలితం సాధించాడు. ఇవి చరిత్రలో 100 ఏళ్ల కాలంలో జరిగినటువంటి దీక్షలు. ఇక మన సమీప గతంలో జరిగినవి మీకు గుర్తు చేస్తా. అన్నా హజారే రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగుల అవినీతికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని తీసుకొచ్చాడు. ఢిల్లీ నడివీధుల్లో గాంధీలాగా వేషధారణ వేసుకొని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆ దీక్షకి దేశమంతా సపోర్ట్ చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. ఆ కాలంలో ఈయన చేసిన దీక్షకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం స్వయంగా దిగొచ్చి చర్చలు జరిపి లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టడానికి హామీ పడ్డది. సరే, ఆ బిల్లు వలన సమాజానికి ఎంత లాభం జరిగింది, నిజాయితీగా అది అమలైందా, అమలవుతుందా, ఇది వేరే చర్చ, అది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు ఆ పెద్ద మనిషి తన అసమ్మతిని ఎందుకు వ్యక్తం చేస్తున్నాడో, వ్యక్తం చేస్తున్న ఆ విషయంలో ఉన్న శాస్త్రీయత ఏంటి, సహేతుకత ఏమిటి అని చర్చ చేసి దీక్ష విరమింపజేసింది. ఆ మనిషి ప్రాణాలని కాపాడింది. ఇక రెండవది, మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అద్భుతమైన ఒక పోరాట రూపాన్ని కేసీఆర్ కూడా చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రారంభమైన మొట్టమొదటి ప్రాసెస్కి కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష. ఆ ఆమరణ నిరాహార దీక్ష ఖమ్మంలో జైలు నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే నిమ్స్ హాస్పిటల్లో కూడా ఏమి ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్షకి పూనుకున్నాడు. దేశం అంతా కదిలింది, తెలంగాణ అంతా కదిలింది. పార్లమెంట్లో చర్చ జరిగింది. పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ ఒక అవగాహనకు ఆలోచనకు వచ్చారు. తక్షణంగా మనం ఇప్పుడు మన సహచర సభ్యుడైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కనుక ఆయన ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేశ పార్లమెంటు మీద ఉంది అని చర్చ చేసి ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం అర్ధరాత్రి పూట బయటికి వచ్చి 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రక్రియని మేము మొదలు పెడుతున్నాం, కేసీఆర్ గారి ప్రాణాల పట్ల మాకు విలువ ఉన్నది, వారి ప్రాణాలని రక్షించడం
అత్యవసరమని దేశ హోంశాఖ మంత్రి మాట్లాడాడు. సరే, ఆ తర్వాత తెలంగాణ ప్రాసెస్ మొదలు పెడతామన్న వాళ్ళు డిసెంబర్ 22కి వచ్చే నాటికి తెలంగాణ ప్రాసెస్ వెనక్కి వెళ్ళిపోయింది. అది వేరే సంగతి. తర్వాత మళ్ళీ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి అనేకులు నాయకత్వం వహించారు. కేసీఆర్ గారు కూడా నాయకత్వం వహించారు. ఒక రకంగా కేసీఆర్ గారు తన ప్రాణాలని బలిపెట్టడానికి సిద్ధపడి దీక్షకు పూనుకున్నాడు. కనుక తెలంగాణలో ఒక కదలిక ఏర్పడింది. ఆ కదలిక నేపథ్యంలో అనేక ఉద్యమాలు నిర్మాణమయ్యాయి. కేసీఆర్ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కానీ సోనం వాంగ్చుక్ సందర్భంలో ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చర్చలు చేస్తే విద్యాశాఖ మంత్రి నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడానికి నేరుగా విద్యాశాఖ మంత్రి అక్కడ ఉండి లీక్ చేశాడని ఎవరు అనటం లేదు. ఆయన ఆధీనంలో నడుస్తున్న యూజీసీ, ఆయన ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ, ఆయన ఆధీనంలో నడుస్తున్న అనేక కేంద్ర సంస్థలు ఉంటాయి గనక దానికి నైతిక బాధ్యత వహించాలని అడిగారు కాక్రోచ్ జనతా పార్టీ. విద్యార్థులు, యువత 20 లక్షల మంది పైగా విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ లీక్ కావటం అనేది అది కొందరు వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదు, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య కనుక దానికి నైతిక బాధ్యత వహించాలి. నిజానికి చాలా సందర్భాల్లో దేశంలో విమాన ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి విమానయాన మంత్రి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. రైలు ప్రమాదం జరిగితే రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక లెగసీ ఉన్నది, ఒక క్రమం నడిచి ఉన్నది. ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ నాయకత్వం తాము కూర్చున్న కుర్చీని బిగ్గర పట్టుకొని ఉన్నప్పుడు ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తారు, ప్రజలు అడుగుతాడు, ప్రజలు డిమాండ్ పెడతారు. ఆ డిమాండ్ పెట్టినప్పుడు కనీసమైనా ఆలోచించాలి కదా, ఆలోచించలేదు. ఒక విద్యావంతుడు, సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నవాడు, దేశం పట్ల కమిట్మెంట్ ఉన్నవాడు, దేశభక్తి కలిగిన వాడు వచ్చి ఢిల్లీ నడివీధుల్లో ఆమరణ నిరాదీక్షకు పూనుకుంటే 19 రోజులు నిరాదీక్ష చేస్తే చివరికి పోలీసులు వచ్చి బలవంతంగా ఆయన తీసుకెళ్లి దీక్ష విరమణ చేయించటమే కదా జరిగేది. అంటే ప్రభుత్వం ఏ విషయంలో స్పందించదలుచుకోలేదు. ఏమై ఉంటుంది? ఇట్లా కొన్ని దీక్షలకి ఫలితం వస్తుంది, కొన్ని దీక్షలకి ఫలితం రావట్లేదు అని ఆలోచిస్తే కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకోవచ్చు ఈ సందర్భంలో. మహాత్మా గాంధీ వెనుక దేశమంతా ఉంది, భారత జాతీయ కాంగ్రెస్ ఆయన వెంట ఉంది. కనుక బ్రిటిష్ ప్రభుత్వం ఆయన బలాన్ని చూసి అదురుకున్నది, బెదిరిపోయింది, చర్చించింది, సమస్య పరిష్కారం చేసింది. పొట్టి శ్రీరాములు వెనుక మొత్తం తెలుగు ప్రజలందరూ ఉన్నారు. తమిళనాడు కేంద్రంగా ఉన్న వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, తెలుగు ప్రజలందరూ ఆయన వెనుక ఉన్నారు కనుక ఆనాటి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు అమరుడైన తర్వాత రాష్ట్రం ఏర్పాటు చేసింది. అన్నా హజారే వెనుక ఎవరున్నారు నేను చెప్పను, ఎందుకంటే మీ అందరి జ్ఞాపకాల్లో, మీ అందరి సమీప గతంలో ఉన్న విషయమే కనుక మీరు తెలుసుకోండి. అన్నా హజారే ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరు, ఆయన ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, ఎవరు ఆయన వెనుక ఉన్నారనేది చాలా సింపుల్గా మనకు అర్థమైపోతుంది. ఆయన చేసిన ఆ ఉద్యమం వెనుక ఒక పెద్ద పార్టీ ఉండి దేశమంతా ప్రజల్ని కదిలించి మద్దతు కూడా కట్టింది, సంఘీభావాన్ని కూడా కట్టింది. కనుక ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్పందించవలసి వచ్చింది. కేసీఆర్, స్వయంగా కేసీఆర్ వెనుక ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ మేధావులు ఉన్నారు. కనుక కేసీఆర్ గారి వెనుక ఒక పెద్ద సమూహం నిలబడ్డారు, కొన్ని కోట్ల మంది నిలబడ్డారు. మరి సోనం వాంగ్చుక్ వెనుక ఎవరు నిలబడ్డారండి? ఎవరు నిలబడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆయన ఒక సామాజిక కార్యకర్తగా లడఖ్ ప్రాంతంలో ప్రారంభమై దాని స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాటం చేసి ఇచ్చేస్తున్న క్రమంలో ముందుకొచ్చాడు. ఆయన మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు, ఒక విద్యావంతుడి మీద. కనుక కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్న ఈ దీక్ష, ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉందని సినిమా యాక్టర్లు, కొద్దిమంది సామాజిక కార్యకర్తలు మద్దతుగా నిలబడి మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, కమ్యూనిస్టులు స్పందించలేదు, చాలా లోకల్ పార్టీ స్పందించలేదు. స్పందించకపోవటం మూలంగా ఇవాళ అనివార్యంగా ప్రభుత్వము దీక్షను బలవంతంగా విరమింపజేసే ఒక ప్రయత్నం జరిగింది. అందుకే అన్ని దీక్షలు సఫలం కావు, కొన్ని దీక్షలు సఫలం అవుతాయి. ఎందుకంటే ఆ కొన్ని దీక్షలకు ఉండే ప్రజా బాహుల్యపు మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు. దీక్ష చేయటం ఒక ఎత్తు అయితే ఆ చేస్తున్న దీక్షను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను కూడగట్టడం అనేది కూడా ఒక ప్రధానమైన విషయంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన దీక్ష విఫలమైందంటే నిజాయితీ విఫలమైనట్లు లెక్క, సత్యం విఫలమైనట్లు లెక్క, న్యాయం ఓడిపోయినట్లు లెక్క. న్యాయం వైపు నిలబడాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మనం తేల్చుకోవాలి. ఆయన ఒంటరి కాదు, సమూహంలో భాగం. సమూహంలో భాగమైన వాడు దీక్ష విరమింపజేయబడితే ఆ నినాదాన్ని ఇంకొకరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే
రాజ్యాన్ని పరిపాలించేవారు సున్నితంగా ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. రాజ్యాన్ని పరిపాలించేవారు ముందుకొచ్చి ప్రజలు ఏ నిరసన వ్యక్తం చేసినా, రాజ్యాంగబద్ధ నిరసన ఏది వ్యక్తం చేసినా వారి మాట వినటానికి పాలకులు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది ప్రజాస్వామ్య సూత్రం. ఆ సూత్రం పట్టించుకోనప్పుడు, ప్రజాస్వామ్యం విఫలమైనప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలి కదా. ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.